హాయ్ అండి. అందరికీ నమస్తే. నా రావణ్ బాస్ 114 ఆకాష్ చెప్పడంతో క్షణం ఆలస్యం చేయకుండా కారు దిగేసింది ఆద్య. ఆమెను చూడగానే దూరం నుండే కన్నీళ్లు ఆనంద బాష్పాల రూపంలో కళ్ళ నుండి కారగా ఏడుస్తూ చూశారు శాంతి గారు. కానీ ఆద్య ఆమెను చేరుకోక ముందే చంద్రశేఖర్ గారు ఆపగా వెంటనే నాన్న అంటూ ఆయన్ని హత్తుకుంది ప్రేమగా. ఈసారి చంద్రశేఖర్ గారి కళ్ళల్లో కూడా నీళ్లు నిండాయి. వెంటనే వాళ్ళని చేరుకుని ఆద్య తల నిమురుతూ ఎలా ఉన్నావు అమ్ములు అన్నారు. ఇక దాంతో ఆవిడ వంక చూసి బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారు అనగానే ఇదిగో ఇలాగే ఉన్నాం అంటూ దుఃఖంతో వణుకుతున్న గొంతుతో అన్నారు. ఆవిడ కన్నీళ్లు చూసి అరచేత్తో తుడుస్తూ ఇప్పుడు ఏమైందని ఏడుస్తున్నావు అమ్మా అని సడన్ గా ఏడవడం ఏంటి, ఎంతకాలం అయిందో నేను చూసి అని అనగానే నేను మీకు దూరంగా ఉండేగా చదువుకున్నాను, జాబ్ కూడా దూరంగా ఉండేగా చేశాను, ఇప్పుడు అంతేగా అమ్మా, ఎందుకింత బెంగాని అంది ఆద్య. ఆ మాటతో టక్కున తలెత్తి అయితే నువ్వు చదువుకున్న రోజుల్లో వేరుగా ఉండడం వేరు, పెళ్ళయ్యాక వేరుగా ఉండడం వేరు, అయినా నా కన్నీళ్లు నీకెప్పుడు అర్థమవుతాయిలే అని ఆవిడ మూతి ముడుచుకోగానే నవ్వుతూ అది కాదమ్మా, నేను ఉండమంటే నువ్వేగా ఉండనన్నావు, ఇప్పుడేమో ఇంత బాధపడుతున్నావు అని అంది ఆద్య. నీకేం తెలిసే చిన్నపిల్లవి, అలా ఉండకూడదు అని ఆవిడ అంటూ ఉండగానే ఆకాష్ వాళ్ళంతా కారు దిగి వాళ్ళని చేరుకున్నారు. చంద్రశేఖర్ గారు ఆకాష్ ని పలకరించగా బాగున్నారు అల్లుడు గారు అని అన్నారు శాంతి. బాగున్నాను అని అనడంతో ఆంటీ మీరు నన్ను ఆకాష్ అని పిలవచ్చు అని అన్నాడు ఆకాష్. దాంతో మొహమాట పడుతూ వద్దొద్దు అల్లుడు గారు, మిమ్మల్ని ఎలా పిలిస్తేనే మర్యాద అని శాంతి అనగానే ఆద్య కలివి చేసుకుని మా అమ్మకంతే, నువ్వెంత చెప్పినా వినదు అని అంది నవ్వుతూ తను. అందరూ నవ్వగా వచ్చిన వాళ్ళందరినీ పేరు పేరున పలకరించి ఎటెళ్ళొస్తున్నారు అని అడిగారు. వంటల గురించి చెప్పి మీరటు వచ్చారని ఆద్య అడగగానే మన పక్కింటి కామాక్షి వాళ్ళు కొత్తగా ఇల్లు కట్టుకున్నారంటే ఎల్లుండి గృహప్రవేశం పిలిచారు, అందుకే వాళ్ళకు పెట్టడానికని బట్టలు కొందామని వచ్చామన్నారు శాంతి గారు. ఇక అలా మాటలన్నీ ముగిశాక ఇంటికి రమ్మని ఆద్య వాళ్ళంతా అడిగిన పనులున్నాయని మరోసారి వస్తామని చెప్తూ కారు ఎక్కారు శాంతి వాళ్ళు. ఆ సమయంలో కాస్త పక్కగా జరిగి చెవికి బ్లూటూత్ పెట్టుకుని సల్మాన్ ఎక్కడున్నావు అని గంభీరంగా అడిగాడు ఆకాష్. మీ వెనుకే ఉన్నాను సార్ అని ఆ వ్యక్తి బదులివ్వగానే గుడ్, ఒక్క నిమిషం కూడా రెక్లెస్ గా ఉండొద్దు అని అనగానే ఎస్ సార్ అని అన్నాడు ఆ వ్యక్తి. దాంతో ఫోన్ కట్ చేసి ఆద్య వాళ్ళ దగ్గరికి వచ్చి శాంతి వాళ్ళను సాగనంపి కారెక్కారు. ఆకాష్ పక్కన కూర్చోగానే ఆద్య కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. వాటిని బుగ్గల మీదకి పడకుండా తుడిచేసుకుంటూ ఆమెను చూసి ఏమైందమ్ము అని అన్నాడు కంగారుగా. ఏమో తెలియడం లేదు, ఇంతకు ముందు ఎప్పుడు వాళ్ళకి దూరంగా ఉన్నా నాకెందుకు ఇంత బాధ అనిపించలేదు, కానీ ఎందుకో మొదటిసారి వాళ్ళని మిస్ అవుతున్నాను అనిపిస్తుంది అని అనేసి ఆకాశ్ వంక చూసి నాకేమైనా అయితే వాళ్ళు తట్టుకోలేరు, బహుశా అది గుర్తొస్తుందేమో అని అంది వణుకుతున్న గొంతుతో. గాఢంగా ఊపిరి వదిలి ఏం కాదు, భయపడకు బాధపడకు అన్నాడు నిశ్శబ్దంగా. ఇంటికెళ్ళగానే అలసిపోయినట్లు అనిపించి అందరూ నిద్రపోయారు, ఒక ఆకాష్ తప్ప. ఆ తర్వాత 3 రోజుల వరకు అలాగే ఎంతో సరదాగా గడిపారు. చూడని ప్రదేశాలన్నిటినీ విజిట్ చేసి కొత్త జ్ఞాపకాలను సృష్టించుకున్నారు. ఆద్య సంతోషం అవధులు దాటింది. ఆకాష్ గురించి ఇక చెప్పనక్కర్లేదు. వినయ్ నైనా మరింత దగ్గరయ్యారు. చాలా ఏళ్ల తర్వాత ఆకాష్ వినయ్లతో సరదాగా గడపడం తేజకి ఎంతో సంతోషంగా ఉంది. రోజులు గడిచాయి. ఉదయాన్నే వినయ్ బర్త్డే. అతను వద్దని ఎంత చెప్తున్నా వినకుండా అందరినీ పిలిచి గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలి అనుకున్నాడు ఆకాష్. ఇక అనుకున్నదే ఆలస్యం. శాంతి గారికి, మణికంఠ గారికి, జగన్నాథం గారికి మరికొంతమందికి కాల్ చేసి విషయం చెప్పారు. ఆ రాత్రి టెర్రస్ మీద ఒంటరిగా తిరుగుతున్న ఆకాష్ దగ్గరికి వచ్చి పృథ్వీ గారిని తప్పించే పనేమయ్యింది అని అడిగారు తేజ వినయ్లు. ఉదయాన్నే బర్త్డే ఉండటం వలన వాళ్ళకు చెప్పాలని అనిపించకపోయినా ఆ తర్వాత నిజం తెలిస్తే వాళ్ళ మనసులను మరింత బాధ పెట్టిన వాడు అవుతాడని ఆలోచించి మనం తప్పించాల్సిన అవసరం లేదు, వాడే తప్పించుకున్నాడు అని అన్నాడు ఆకాష్. ఆ మాటతో ఒక్కసారిగా షాక్ తో ఇద్దరు కళ్ళు పెద్దవి చేయగా నిజం అన్నట్లు కళ్ళార్పాడు. మరి ఇప్పుడు ఎలా ఉందయ్యా
అని తేజ అనగానే ఇప్పుడేం చేద్దాంరా అని అన్నాడు వినయ్. కాసేపటి నిశ్శబ్దం తర్వాత గాఢంగా ఊపిరి వదిలి చేసేదేమీ లేదు, జాగ్రత్తగా ఉండండి, ఎవరు నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళొద్దు అనేసి వినయ్ వంక తిరిగి నైనా కూడా చెప్పు అన్నాడు. వాళ్ళిద్దరూ కూడా తలూపగానే వినయ్ భుజం మీద చెయ్యేసి కాసేపు అలాగే చూసి రేపు నీ బర్త్డేరా, నా వల్ల అది స్పాయిల్ అవ్వకుండా ఉంటే చాలు అని మనసులోనే అనుకుంటూ ఉండగానే అతని చూపులను చూసి ఏంట్రా ఏమైంది అని అడిగాడు వినయ్. దాంతో ఏం చెప్పలేక టక్కున వినయ్ని హత్తుకున్నాడు ఆకాష్. ఎప్పుడు అతని దగ్గర గంభీరాన్ని ప్రదర్శిస్తూ నువ్వేమైతే నాకేంటి అన్నట్లుగా ఉండే ఆకాష్ మొదటిసారి అలా చేసేసరికి ఎలా స్పందించాలో తెలియక ఆకాష్ చుట్టూ చేతులను వేసి ఏమైందిరా అని అడిగేసరికి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అంటూ అతని నుండి దూరం జరిగాడు. ఆకాష్ అలా జరిగేంత వరకు షాక్ లోనే చూస్తూ ఉండిపోయాడు తేజ. ఆకాష్ అంత ఎమోషనల్ గా ఎవరిని ఇప్పటి వరకు హత్తుకున్నదే లేదు, చివరికి జగన్నాథం గారిని కూడా. కానీ మొదటిసారి ఇలా చేసేసరికి ఏదో తేడాగా అనిపించడంతో ఇద్దరూ అలాగే ఆలోచిస్తూ ఉండిపోయారు. మీరిద్దరూ నా కోసం అన్నింటికీ సిద్ధపడ్డారు, మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా తెలియడం లేదురా అని అన్నాడు. దాంతో చిన్నగా నవ్వి నువ్వు థ్యాంక్ యూ చెప్పడం ఏంట్రా, నేను నీతోనే పెరిగాను, ఇద్దరం కలిసే ప్రతి పని చేశాం, నా బాధలన్నిట్లో నువ్వు పాలు పంచుకున్నావు, కాలేజీలో ఎవరైనా నన్నేమైనా అంటే నువ్వు అసలు ఊరుకునేవాడవే కాదు, నీ భవిష్యత్తు గురించి ఏమాత్రం ఆలోచించకుండా ప్రొఫెసర్తో నువ్వు గొడవ పెట్టుకున్న రోజులు నేను ఇంకా మర్చిపోలేదు. నిజం చెప్పాలి అంటే నాకే నీకు ఫ్రెండ్ గా ఉండే అవకాశం ఎప్పుడు దొరకలేదురా, ఇప్పుడు దొరికినా దాన్ని ఉపయోగించుకుంటున్నా అంతే అని వినయ్ అనగానే మా నాన్న నన్ను ఒంటరిగా వదిలేసిన ప్రతిసారి నేను నీ దగ్గరికి వచ్చేవాడిని అన్నయ్య, సొంత అన్నయ్య కాకపోయినా ఎవరి విషయంలో కాంప్రమైజ్ కానీ నువ్వు నా విషయంలో కాంప్రమైజ్ అయ్యేవాడివి, నా కోసం నీకు నచ్చిన పనులు కూడా చేయగలిగావు. నువ్వున్నప్పుడు నాకు నాన్న దగ్గరలో లేడని ఎప్పుడూ అనిపించేది కాదన్నయ్య, ఏం చేసినా ఏం జరిగినా అన్నయ్య చూసుకుంటాడనే నమ్మకం ఉండేది అని అంటాడు. మరి అలాంటప్పుడు నీ కోసం కాకుండా ఇంకెవరి కోసం చేస్తాను చెప్పు ఇలాంటి సాహసాలన్నీ అని అనడంతో టక్కుని ఇద్దరిని ఎత్తుకున్నాడు ఆకాష్. వినయ్ కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి, తేజకి మాత్రం అప్పటికే బుగ్గల మీద పడిపోయాయి. వాళ్ళని అలా చూసి అప్పటి వరకు వాళ్ళ మాటలు విన్న ఆద్యాకి ఏం మాట్లాడాలో తెలియక తన గదికి వెళ్ళిపోయింది బాధగా. ఒక కుటుంబం మొత్తం కలిసి తన జీవితాన్ని నాశనం చేస్తే ఏ మాత్రం సంబంధం లేని మరో కుటుంబం తన కోసం ఏం చెయ్యడానికైనా సిద్ధపడుతుంది. ఎంత విచిత్రమైన జీవితం. గాఢంగా ఒక నిట్టూర్పు విడిచింది. ఇక దాని గురించి ఆకాష్తో చర్చించలేదు. కానీ పృథ్వీరాజ్ తప్పించుకున్నాడు అన్న సంగతి చెప్పాడు ఆకాష్. వాడి వల్ల మళ్ళీ నాకేమైనా పర్వాలేదు కానీ నా వల్ల ఆకాష్కి గాని వినయ్ తేజలకు గాని ఏం అవ్వకూడదు అని మనసులోనే బలంగా అనుకుంది ఆద్య. రాత్రి 12 గంటలకు కేక్ కటింగ్ చేయించి నిద్రపోయారు అందరూ. దాదాపు 3 గంటలు అవుతూ ఉండగా నెమ్మదిగా నిద్ర లేచింది నైనా. మరింత నెమ్మదిగా లేచి ఎవరూ చూడకుండా ఉండేందుకు కనీసం లైట్ కూడా ఆన్ చేయకుండా గది తలుపులను తెరుచుకుని శబ్దం చేయకుండా కిందకి దిగింది. మెయిన్ తలుపును తెరుచుకుని అటు ఇటు చూస్తూ ముందుకు నడిచింది. అక్కడ వాచ్మెన్ నిద్రపోతూ ఉండడంతో మెయిన్ గేట్ ని తోసుకుని బయటికి కదిలింది. ఆకాష్ నియమించిన మనిషి ఆమెను చూడగానే అప్పటిదాకా కూర్చున్నవాడల్లా లేచి నిలబడ్డాడు. నైనా తన కారుని తీసింది. దాంతో ఆమె ఎలా దొంగలా ఎక్కడికో వెళ్లడం ఏంటో అర్థం అవ్వక ఆకాష్ కి కాల్ చేయడానికని ప్రయత్నించగా అతని సిగ్నల్ దొరకలేదు. ఇక చేసేదేమీ లేక నెమ్మదిగా తన కారు తీసుకుని ఆమెకు కాస్త దూరం నుండి పోనిచ్చాడు. దాదాపు అరగంట పాటు ప్రయాణం కొనసాగించడంతో ఆకాష్ కి ఫోన్ చేయడం మర్చిపోయాడు ఆ వ్యక్తి. అలా వెళ్లిన ఆ కారు ఒక పెద్ద బిల్డింగ్ ముందు ఆగింది. అమ్మో, ఎవరై ఉంటారు? ఇంకలా ఉదయం 4 అవుతూ ఉండగా ఆద్య ఫోన్ మోగింది. ఒక్కసారికి మెలకువ రాగా దాన్ని లిఫ్ట్ చేయాలి అనుకునే లోపే అది కట్ అవడంతో మళ్ళీ నిద్రలోకి జారుకుంది. పక్కన ఆకాష్ లేడన్న విషయాన్ని గమనించకుండానే కాసేపటికి అదే నెంబర్ నుండి వాట్సాప్ మెసేజ్ మరియు ఏదో వీడియో రాగా దాన్ని ఎంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదనుకుని మళ్ళీ కళ్ళు మూసుకున్న ఆద్య చెవులు బల్లు మనేలా మళ్ళీ మోగింది ఫోన్. ఇక ఎవరో చేస్తున్నారో తెలియక కోపంగా టక్కున ఫోన్ లిఫ్ట్ చేయగానే
అటు పక్క నుండి పృథ్వీ గొంతు వినబడడంతో ఒక్కసారిగా ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. ఫోన్ని పట్టుకున్న చేతిని మరింత గట్టిగా బిగించి ఆకాష్ కోసం పక్కన తడమగా ఖాళీ బెడ్ చేతికి తగలడంతో ఆకాష్ అక్కడ లేడని అర్థమై ఆమె భయం రెట్టింపయ్యింది. ఏం తమ్ముడు, మొగుడుతో హాయిగా కాపురం చేసుకుంటుండగా డిస్టర్బ్ చేశానా అని ఒత్తి పలుకుతూ దీర్ఘం తీశాడు. వణుకుతున్న గొంతుతో ఎందుకు ఫోన్ చేశావని అంది. ఆ మరుక్షణమే నీకు సమాధానాలు చెప్పేంత సమయం లేదమ్ములు, ముందు నీకు పంపిన వీడియో చూడు అని అనగానే టక్కున దాన్ని ఓపెన్ చేసింది. వినయ్ గొంతు మీద కత్తి పెట్టించి పక్కన కూర్చుని క్రూరంగా నవ్వుతున్న పృథ్వీ కనబడగానే భయంతో టక్కున పృథ్వీకి ఫోన్ చేసింది. లిఫ్ట్ చేయగానే బిగ్గరగా నవ్వుతున్న అతని గొంతు విని ప్లీజ్ వినయ్ ఏమీ చెయ్యొద్దు అంది ఏడుస్తూ. నేనేం చేస్తా బంగారం, నాకు కావాల్సింది వీడు కాదు నువ్వు వచ్చేసే వీని వదిలేస్తా అని అన్నాడు. దాంతో గొంతుకులో గుటక పడగా ఆకాష్ కోసం చూసింది. వాడు కోసం వెతకకమ్ము, ఎందుకంటే వాడు కూడా నా దగ్గరే ఉన్నాడు. మర్యాదగా వాడికి ఫోన్ చెయ్యాలనే ప్రయత్నాన్ని కూడా మానుకో. బయటకు వచ్చి ఇంటి ఎదురుగా ఉన్న నా కారు ఎక్కు. నీకు 2 నిమిషాలే సమయం. క్షణం ఆలస్యమైనా, ఏమైనా కొత్తగా ఆలోచించినా, ఎవరికైనా చెప్పాలని చూసినా క్షణం కూడా ఆలస్యం జరగకుండా తెగుతుంది వీడి తల అని ఫోన్ కట్ చేశాడు పృథ్వీ. ముఖం మీద దెబ్బలతో కుర్చీలలో కట్టివేయబడి గొంతు మీద కత్తి చేసిన చిన్నపాటి గాయంతో సొమ్మసిల్లు పోయి ఉన్న వినయ్ ముఖం గుర్తుకు రాగా నీళ్లు నిండిన కళ్ళను బలంగా మూసుకుని తెరిచి టక్కున బయటికి పరిగెత్తింది. అక్కడ వాచ్మెన్ కూడా లేడు. అంతా నిర్మానుషంగా ఉన్న ఇంటిని చూడగానే ఉదయమైనా చీకటి కమ్మినంత భయంగా అనిపించింది. ఇంటి ముందు నల్లటి కోరాగి ఉండడం, అక్కడే ఒక మనిషి మాస్క్ తో ఉండి తలుపులు తెరిచి ఆమెను రమ్మన్నట్లుగా నిలబడడంతో టక్కున పరిగెత్తి అందులో కూర్చుంది. ఆ మరుక్షణమే ఆమె చేతిలో ఉన్న ఫోన్ లాక్కుని నేలకేసి బలంగా కొట్టి తన కారు ఎక్కి పోనిచ్చాడు ఆ వ్యక్తి. ఆద్య ఎక్కిన కారు అటు వెళ్తూ ఉండగానే అటువైపు నుండి నైనా కారు, దాని వెనకాలే ఆకాష్ కారు ఇంటి వైపుగా వచ్చాయి. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.